బిగ్ బాస్ సీజన్ 9 టాస్క్ల మీద టాస్క్లు ఇచ్చేస్తుంది. లేటెస్ట్ ప్రోమోలో అయితే టాస్క్ పెద్దగానే ఇచ్చింది మన వాళ్ళకి. మొత్తం సెట్ అనేది ఇట్లా ఉంది. టాస్క్ సెట్ అనేది ఇట్లా ఈ తాళ్ళల మధ్య నుంచి రావాలి. నెక్స్ట్ ఈ టైర్లలో నుంచి దాటుకుంటూ రావాలి. వీటిలో నుంచి కూడా దాటుకుంటూ రావాలి. ఫైనల్గా దీన్ని మాత్రం తీసుకోవాలి. ఇంకా మన వాళ్ళు రెడీగా ఉన్నారు ఇంకా గేమ్ ఆడడానికి. వీళ్ళు నలుగురు గేమ్ ఆడడానికి స్టార్ట్ చేశారు. అవి అట్లా ఆ తాళ్ళల మధ్య నుంచి కిందికి వెళ్ళి రావాలి. ఇట్లా టైర్లలో నుంచి అడుగులు పెట్టుకుంటూ రావాలి. కళ్యాణ్ వచ్చిండు అట్లా. ఇదిగోండి ఇట్లా దాంట్లో నుంచి అట్లా కాళ్ళు పెట్టుకుంటూ రావాలి. ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ రావాలి. ఇదైతే చాలా పెద్ద టాస్క్. ఇదైతే అట్లా రావాలంటే అంత స్పీడ్గా కష్టం. ఫైనల్గా పవన్ అయితే వచ్చేసి అది తీసుకుంటూ సంజన అది లాక్కుంది. అది లాక్కొని పరిగెడుతుంది సంజన. చాలా గట్టిగా మన వాళ్ళు ఆడుతున్నారు అనమాట. గెలవాలని చెప్పేసి. చూడండి ఎట్లా వస్తారు మన వాళ్ళు. ఇది చాలా కష్టం. అట్లా దాంట్లో నుంచి అంత స్పీడ్గా వచ్చి ఫస్ట్ అందుకోవడం అంటే చాలా కష్టం. చాలా రిస్క్ ఈ ఆటనైతే. సెకండ్ అయితే కళ్యాణ్ అయితే తీసుకున్నాడు. దాని దగ్గరకు వచ్చేసి ఫస్ట్ కళ్యాణ్ వచ్చి తీసేసుకున్నాడు. పవన్ కాల్ అక్కడ ఇబ్బంది అయిపోయింది. అక్కడనే స్ట్రక్ అయిపోయాడు కొంచెం. కళ్యాణ్ ఫాస్ట్గా వచ్చేసి ఫస్ట్గా తీసేసుకున్నాడు. అదైతే తనుజ అయితే ఈ గేమ్లో ఆడలేదు. పక్కకు నిలబడింది అట్లా సైడ్కి. అమ్మయ్య ఈ గేమ్ ఆడిందే బాగుంది. నాకైతే అంత టాస్క్ ఎట్లా అనే ఫీలింగ్లో ఉంది. తనైతే అంత కష్టపడుకుంటూ రావాలంటే చాలా రిస్క్. తిను ఆడిందే హ్యాపీగా ఉన్నట్టుంది. కళ్యాణ్ అయితే తీసుకుందామని చెప్పేసి ఫాస్ట్గా రన్ చేసుకుంటూ వచ్చేసిండు. లాస్ట్కి అయితే ఇట్లా మనోళ్ళు కింద పడిపోయారు ఇద్దరు. పవన్ కళ్యాణ్ అయితే కింద పడిపోయారు. దెబ్బ తాకినట్టుంది కళ్యాణ్కి కాలుకి అయితే. పవన్కి కూడా దెబ్బ తాకింది. అయినా కూడా అతను దాని దగ్గరకు వచ్చేసి తీసేసుకున్నాడు. కళ్యాణ్కే జర బాగా తాకింది గట్టిగానే. చూడాలి మరి ఈ గేమ్లో ఎవరు విన్ అవుతారో. కళ్యాణ్కి అయితే బాగానే దెబ్బ తాకింది. పవన్కి కూడా గట్టిగానే దెబ్బలు తాకినాయి. అయినా కూడా గట్టిగానే పోటీ చేస్తుండు మనడు పవన్ అయితే. కళ్యాణ్ పాపం దెబ్బ తాకింది గట్టిగా. అట్లనే పడిపోయింది అక్కడనే. పాపం కళ్యాణ్కి అయితే దెబ్బ గట్టిగా తాకింది. ఇమాన్యుల్ కూడా బాగానే గట్టిగానే ట్రై చేస్తుండు. కానీ రావట్లేదు అందులో నుంచి. చాలా పెద్ద రిస్క్ అది. అక్కడి నుంచి రావాలంటే మూవ్ కావాలంటే చాలా కష్టం. స్టెప్ బై స్టెప్ రావాలి. అది కూడా అక్కడ ఇమాన్యుల్ చూడండి ఎట్లా వస్తున్నాడు స్టెప్ బై స్టెప్. చాలా రిస్క్ అది. ఎట్లా రావడం అంటే మస్తు కష్టం ఉంటుంది. అయినా కూడా మనోడు గట్టిగానే ట్రై చేస్తున్నాడు ఇమాన్యుల్ కూడా. కామెంట్ చేయండి ఈ గేమ్లో ఎవరు విన్ అవ్వబోతున్నారో.